దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన క్రమానికి విచ్చేసిన మీ అందరికీ నజరేయుడైన యేసు నామముపేట ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు సజీవ లెక్కల్లో నన్ను కాచి కాపాడి మీ మధ్యలో వాక్య పరిచర్య చేయట కొరకై నిలబెట్టిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ దైవ సేవకులకును, అలాగే సంఘస్థులకును, అలాగే సంఘంలో ప్రార్థించేటువంటి యోధులకును నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాను. సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాల నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షణ అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగ మాట్లాడాడు. ఈ స్థలములకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతురు గనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనులకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. అయితే బబులోనులకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచుతో అక్కడికి వెళ్ళము. ఇంకొను అతను తిరిగి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కాల సమయంలో ప్రభు యేసయ్య మీ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధన క్రమంలో ప్రభా ఈ అమూల్యమైన వాక్య లేఖనాలు ధ్యానించుచుండగా ఆ దినము నాడు ఇర్మియాతో మాట్లాడిన దేవా, నేడు దినము నాడు ప్రభు యేసయ్య యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసతో మీరు మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీరే సరిదిద్ది మీకు మహిమకరంగా జీవించగల ఆధిక్యత మాకు అనుగ్రహించండి. ఈ పక్షంలో నిలబడిన నన్ను ప్రభా ఈ సిలువ చాటును మరుగుపరిచి ప్రభు యేసయ్య ఈ అమూల్యమైన స్వరాన్ని ప్రభు యేసయ్య మీరు వినిపించి వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని యేసు గణనామమున తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నజరేయుడైన యేసు నామముపేట ఈ యొక్క ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే చదవబడినటువంటి వాక్య లేఖనము ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ యొక్క ప్రవక్త గ్రంథం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముందుకు వాక్య పరిచర్యలోనికి తీసుకుని వెళ్తాను. ఇక ఇర్మియా గ్రంథాన్ని గమనించినట్లయితే వీపింగ్ ప్రాఫిట్ అంటారు, అంటే ఏడ్చి పరిచర్య చేసేటువంటి మరి ప్రవక్తగా ఆయన ఉండి ఉన్నాడనే విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా ప్రవక్త దేనికి అంటే ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు 2 దేశాలుగా విడిపోయి ఉన్నారు, ఉత్తర దేశం, దక్షిణ దేశం. మరి ఈ యొక్క 2 తెగల వారు ఉన్నటువంటి యూదా దేశానికి ఈయన యొక్క పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారు, అంటే దాన్ని దక్షిణ దేశంగా పిలుస్తూ ఉన్నారు. వీరి దగ్గర ఏమున్నదనంటే యెరూషలేము దేవాలయం ఉన్నది అనేటువంటి విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రవచన గ్రంథము వెంటనే ఇర్మియా రాయల 20 సంవత్సరాల తర్వాత బారూకు అనేటువంటి ఒక లేఖీయుడు, మరి అది ఆ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనములో మరి ఆయన పేరును మరి గమనించవచ్చు. దేవుడు చెప్తాడు, ఈ యొక్క ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ మరి ఒక పుస్తకంగా తయారు చేయంటే
బారూకు అనేటువంటి ఒక లేఖియుడు, అంటే రాసేటువంటి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రవచనాలన్నీ ఒక చోట కూర్చి ఇది ప్రవక్త గ్రంథంగా రాయటం జరుగుతూ ఉండినదనే విషయాన్ని గమనించాలి. ఇర్మియా అయితే రాలేదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు 2 విషయాలు ఇర్మియాకు బాధ్యతలు అప్పచెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క న్యాయాన్ని ప్రకటించుటకును ఇర్మియాని ఏర్పరచుకుని ఉన్నాడు. అదేవిధంగా న్యాయమే కాకుండా దేవుని యొక్క కృపా సందేశాన్ని అందించడానికి ఇర్మియాని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మరి ఈ యొక్క 40వ అధ్యాయం చదివేటప్పుడు ముందేం జరిగింది అనేటువంటి ఉద్దేశం మనకు కలిగి ఉంటాం. ముందేం జరిగింది అని అంటే మొదటి 24 వచనాలు గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల పైన ఆరోపణ, హెచ్చరిక. ఏం చేశారు వారు అంటే విగ్రహారాధన చేశారు. దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు వారు మీరారు. మోషే ఎప్పుడైతే వారికి నిబంధన మందస్సము కానీ లేకపోతే నిబంధన మరి ఆజ్ఞలు కానీ ఇచ్చినప్పుడు ఆ యొక్క నిబంధనను వారు మీరిపోయినప్పటి ద్వారా విగ్రహారాధన చేస్తూ ఉండి ఉన్నారు. ఆ విగ్రహారాధన చేసేదాన్ని మరి ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏ విధంగా మరి అలంకరణగా వాడుతూ ఉండి ఉన్నారంటే వ్యభిచారము అనేటువంటి అలంకరణ ఇక్కడ వాడతాడు. అంటే దాన్ని ఇంగ్లీష్ లో మెటాఫర్ అని పిలుస్తూ ఉండి ఉన్నారు. 7వ అధ్యాయములో ఇజ్రాయేలు చేసినటువంటి పాపములన్నీ ఖచ్చితంగా వివరిస్తూ ఉండి ఉన్నాడు. ఎలా ఉన్నారంటే ఇజ్రాయేలీలు వారు దేవుని యొక్క యెరూషలేము దేవాలయంలో ఎలాగ దేవుని ఆరాధిస్తూ ఉన్నారంటే బాగా ఆరాధిస్తున్నారు. యెరూషలేము దేవాలయం వెలుపల ఎలాగున్నారంటే విగ్రహారాధన చేస్తూ శిశు బలిని కూడా అర్పించేటువంటి వారుగా ఉండి ఉన్నారు. విషయాన్ని గమనించాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 17వ అధ్యాయం నుంచి 17వ వచనం నుంచి వారు చేయించిన క్రియలను నీవు చూస్తున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయగలననియు అన్ని దేవతలకు ప్రాణార్పణలు పోయగలననియు పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు, స్త్రీని పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించినందుగా వారు దాన్ని చేయించున్నారా? తమకే అవమానం కలిగినందుగా చేయించున్నారు కదా. ఏ యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ స్తంభం మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆత్మశక్తిము కాకుండా అది మండును. చాలు గమనించినట్లయితే ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు? వారు యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ ఉండి ఉన్నారు. యెరూషలేము దేవాలయం వెలుపల ఎలా ఉన్నారు అని అంటే ఒక మరి దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉండినారు. అంటే చర్చిలో క్రైస్తవులుగా ఉన్నారు, వెలుపల లోకంలో లోకస్తులుగా ఉండి ఉన్నారనే విషయాన్ని మన భాషలో మాట్లాడుకోవచ్చు. మరి యెరూషలేము దేవాలయంలో అసలైనటువంటి యూదులుగా ఉండి ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ బబులోనులతోటి కలిసిపోయి కనాలీలాగా తయారైపోయి ఉన్నారనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాం. అది ఒక కుటుంబం మొత్తం ఫ్యామిలీ బిజినెస్. ఇక్కడ ఎలాగా దేవుడి వాక్యంలో తెలియపరుస్తా ఉండేదంటే ఈ పాపమంతా ఎలా ఉందంటే కుటుంబంలోనికి జొరబడిపోయినది. కుటుంబం దేవుడు ఏర్పరిచినటువంటి అమూల్యమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థ అంతా ఎలాగ తయారైపోయిందంటే దేవుని మహిమపరిచి వారు యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే పస్కా పండుగని కుటుంబంతో వారు ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే మరి ఆ యొక్క పస్కా పండుగ ఎక్కడి నుంచి అంటే పాస్ ఓవర్ అనేటువంటిది మరి ఐగుప్తులో ఉండినప్పుడు జ్యేష్ఠ కుమారులు చనిపోయేటప్పుడు మొట్టమొదటిగా వారు ఎక్కడ చేశారనంటే అది కుటుంబంలో నుంచి వచ్చినది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత వారు ఏం చేశారంటే ఒక అన్య దేవతకు విగ్రహారాధన చేస్తా ఉండి ఉన్నారు. మరి ఒక బైబిల్ పండితుడు ఏం రాస్తా ఉండి ఉన్నాడంటే వారికి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అన్య దేవతకును బలి అర్పిస్తా ఉంటున్నారు. అక్కడేమో ఐగుప్తులోనేమో వారు ఏమైనారంటే ఆ మరణ దూత దాటి వెలుటకును వారు ఏం చేశారంటే పస్కా పండుగను ఆచరించారు. మరి ఇక్కడ యెరూషలేము దేవాలయం వచ్చి దేవుని ఆరాధించడానికి ఒక ఖచ్చితమైన ప్రదేశంలో వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని స్థలంలో బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అంటే
అన్య విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఇది 7వ వచనములో 7వ అధ్యాయం మొత్తం గమనించినట్లయితే ఇజ్రాయేలు చేసినటువంటి తిరుగుబాటు పాపాన్ని గురించి దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మరి గమనించాలి. అలాగే 26వ అధ్యాయం నుంచి 45వ వచనం గమనించినట్లయితే ఇజ్రాయేలు పైన తీర్పు, అలాగే నిరీక్షణ. 25వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వచన భాగాలు ఏం గమనిస్తున్నాయంటే తీర్పు, నిరీక్షణ గమనిస్తా ఉన్నాయి. దేవుడు తీర్పు తీరుస్తున్నారు వాడిని. ఇర్మియా ప్రవక్తకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఏదైతే ప్రవచనం చెప్పాడో ఆయన కన్నులతో ఆయన చూశాడు. చేయొద్దు, ఈ శిక్ష నీకు వస్తుంది అని ఇర్మియా వారికి బోధించినప్పుడు ఆ శిక్ష వారు అనుభవించటము గమనించినటువంటి వాడుగా ఉన్నాడు. యెరూషలేము దేవాలయాన్ని పాడు చేయని, లేకపోతే యూదులను చెరగా పట్టడానికి బబులోనును దేవుడు వాడుకుని ఉన్నాడు. ఆ చెరగా తీసుకుని వెళ్ళేటప్పుడు ఇర్మియా తన కన్నులతో చూశాడు. దేవుడు పంపించినటువంటి తీర్పును ఇర్మియా తన కన్నులతో చూసి ఎంతగానో విలాపిస్తూ విలాప వాక్యాలు రాశాడు. యెరూషలేము దేవాలయం పరిశుద్ధుల చేత నిండుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ సన్నిధానములో మరి అన్యులు, విగ్రహారాధికులు ఆ ప్రదేశాన్ని చెరపట్టినప్పుడు ఇర్మియా ఎంతగానో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క 26 నుంచి 29 అధ్యాయాల వరకు ఇర్మియా ఇజ్రాయేలీలకు నాయకులను తిరస్కరిస్తూ ఉన్నాడు. ఏం చేశారు వారి నాయకులను అంటే, ఇజ్రాయేలీలో మరి మత నాయకులు సద్దుకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరేం చేస్తారని అంటే వారికి ఉన్నటువంటి ఆచారాలను, కట్టుబాటులను మనకుంటాయి కదా. ఏం చేయాలి, ఈరోజు ప్రార్థన ఎన్ని చేయాలి, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా. కొంతమంది పెద్దలు నిలబెడతా ఉంటారు కదా, వారిని అడగని చెప్తారంట. అందరితోటి సేవకులు మరి అటెన్షన్ గ్రాప్ చేయలేరు కనుక కొంతమందిని ఇలా ప్రార్థన చేయండి, ఇలాగ బాప్తీసానికి సిద్ధపడండి. అలాగా ఆ దినాల్లో ఎలా ఉండేదంటే పరిసయ్యులు, శాస్త్రులు, బోధకులు ఉండేటువంటి, సద్దుకాయులు ఉండేటువంటి వారు ఏం చేసేవారంటే మరి ముఖ్యంగా విధవరాల దగ్గర, అనాథల మీద అంటే తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల మీద, అలాగే పరదేశుల మీద అంటే వేరే దేశం నుంచి అక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారి మీద ఎలా ఉండేటువంటి వారంటే వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా వీరిదిగా భావించేటువంటి వారు, ఎక్కువగా వారికి అన్యాయం చేసేటువంటి వారుగా ఉన్నారు. వారి పక్షాన ఇర్మియా ఏం చేస్తున్నాడంటే 26వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు వారికి తీర్పు తీరుస్తా ఉన్నాడు ఇర్మియా. ఓ ఇజ్రాయేలు మత నాయకులారా, మీరు చేసిన తప్పు. మరి విధవరాల పక్షాన, అలాగే అనాథ బిడ్డల పక్షాన, అలాగే వేరే దేశం నుంచి వచ్చేటువంటి వారి పక్షాన దేవుడు ఉన్నాడు, కానీ మీరు వారిని నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని బట్టి అక్కడ తీర్పు తీరుస్తా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ యొక్క విషయంలో ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మాత్రమే మెస్సియా గురించి మరి ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. అంటే యేసయ్య గురించి, యేసయ్య రాకడ గురించి ఇశ్రాయేలు దేవుడు విడిచిపెట్టల. వారు బానిసత్వంలోనికి వెళ్ళినా కానీ ఇదిగో మీకు ఒక నిరీక్షణ కలుగు చేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు దాకా ఆజ్ఞలు అనేటువంటి ఒక రాతి పలకల మీద దేవుడిని ఆరాధిస్తా ఉన్నారు. మీ హృదయం అనేటువంటి వాటి మీద నా ఆజ్ఞలు రాయబోతున్నారని ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకు నిరీక్షణ పూరితమైనటువంటి ప్రవచనం మరి ప్రకటించడం జరుగుతా ఉంది అనే విషయాన్ని గమనించాలి. మన యొక్క ధ్యాన భాగంలోనికి వచ్చినట్లయితే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 1 నుంచి 6 వచనం నుంచి 6వ వచనం వరకు గమనించినట్లయితే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు డిసిషన్ తీసుకో, ఒక తీర్మానం తీసుకో, వెళ్తావా, బబులోనికి వెళ్తావా, లేకపోతే ఇక్కడే ఉంటావా అని అంటే ఇర్మియా ఏమంటాడనంటే ఈ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గరే నేను ఉండిపోతాను అని అంటాడు. మరి అక్కడ గమనించినట్టయితే 4వ వచనములో ఆలకించును, ఈ దినమున నేను నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. అప్పుడు దాకా సంఖ్యలు ఉన్నాయి. అంటే ప్రవక్త అనేటువంటి మాట ఎక్కడి నుంచి గమనించినట్లయితే ప్రవక్త అనేటువంటి మాటకు యూదులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క నోరుగా వారు అభివర్ణిస్తారు. ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్.
ఈ యొక్క నోటికి దేవుని నోటిగా ఉన్నటువంటి ఆ ప్రవక్త అయినటువంటి ఇర్మియా చేతులకు ఏమున్నదంటే సంఖ్యలు ఉన్నాయి. యోగ మతంలో లేకపోతే ఆ దినంలో ఉన్నటువంటి వాటి విషయంలో సంఖ్యల గురించి మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పౌలు భక్తుడు కూడా సంఖ్యలు వేయబడినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఎలాగనంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను ఈ మాటలారా నేడు తెరవనొచ్చినప్పుడు. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు రాయబారిగా అంటే క్రీస్తు సువార్తను తీసుకొని వెళ్ళేటువంటి ఒక ప్రతినిధిగా పౌలు ఉన్నప్పుడు పౌలు చేతికి గత కాళ్ళకి ఏం వేశారంటే సంఖ్యలు వేసినటువంటి వారు. ఈ రోమా సైనికులు ఏం చేస్తా ఉన్నారంటే ఒక వ్యక్తి అంటే మామూలుగా మరి ఒక ఖైదీకి కఠినంగా శిక్షించేటువంటి వారు ఎలా చేస్తారంటే ఆ దినాలలో వేస్తే 2 చేతులకు అంటే ఈ చేయికి సంఖ్యలు వేస్తారు, లేకపోతే 2 కాళ్ళకు సంఖ్యలు వేస్తారు. పౌలు విషయంలో అంటే 2 సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు కానీ చేతులకు కానీ. అది ఖచ్చితంగా పౌలు రాయలా. సంఖ్యలు అనేటువంటి మాట ఇక్కడ సంఖ్యలతో అనేటువంటి మాటతో మనం తర్జుమాలో విన్నాం. ఇంగ్లీష్లో అంటే బాండేజ్ అనేటువంటి మాటతో తర్జుమాలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క 2 చేతులు లేకపోతే 2 కాళ్ళకు సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అలాగే ఇర్మియా భక్తుడికి కూడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా 2 కాళ్ళకు కానీ 2 చేతులకు కానీ సంఖ్యలు వేయబడి ఉన్నాయనే విషయాన్ని మనం చదువుకుని ఉన్నాం. అంటే దేవుని సేవ చేసేటువంటి దేవుని ప్రతినిధులు ఏమైపోయినారంటే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు నడవకుండా, ముందుకు తీసుకొని వెళ్లకుండా వారి చేతులకును కానీ లేదా వారి కాళ్లకును సంఖ్యలు కట్టివేయబడినాయి. నా ఉద్దేశం ప్రకారంగా పౌలుకైతే ఏమని వేసింటారంటే చేతులకు సంఖ్యలు వేసింటారు. ఎందుకంటే ఆయన చక్కగా అనేకమైనటువంటి మరి సూచనలు సలహాలు దేవుని యొక్క వాక్యాన్ని అనేక సంఘాలకును అనేకమైనటువంటి దేశాలకు ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ఇర్మియాకైతే ఇక్కడ గమనించినట్లయితే ఆయన యూదయ ప్రాంతం అంతా తిరిగి ప్రవచనం చేస్తున్నాడని ఆయన కాళ్ళకు సంఖ్యలు వేసి ఉంటారు. ఇది కేవలం నా యొక్క తలంపు, దేవుడు నాకు ఇచ్చిన తలంపు మాత్రమే అనేటువంటి ఉద్దేశాన్ని గమనించారు. ఈ యొక్క ఎఫెసీ సంఘంలో గమనించినట్లయితే ఎఫెసీ సంఘం ఎలాంటి సంఘం అంటే ప్రపంచానికి సువార్త నేర్పినటువంటి సంఘం. ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇదే మొట్టమొదటి మిషనరీ చర్చి. ఇక్కడి నుంచే సువార్త ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిందనే విషయాన్ని గమనించాలి. అనేకమైన గొప్ప సేవకులు ఈ యొక్క ఎఫెసీ సంఘంలో పరిచయం చేసినటువంటి వారుగా ఉన్నారు. ఒక బైబిల్ పండితుడు ఏమని రాస్తారంటే యేసు తల్లి అయినటువంటి మరియా తన మరణించేంత వరకు ఎఫెసీ సంఘంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. అలాగే పౌలు ఏం చేశాడు అనేటంటే పౌలు ఇద్దరిని ఎవరైనా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు తీసుకొని వెళ్ళి వాక్యాన్ని 2 గంటలు 3 గంటల వరకు ప్రకటించినప్పుడు వారు దేవునిలోనికి వచ్చినప్పుడు వారిని ఏం చేస్తా ఉంది అంటే ఇగో ఈ వాక్యాన్ని తీసుకొని నీ ప్రజల మధ్య ప్రకటించు అని పౌలు వారికి చెప్తా ఉన్నాడు. అటువంటి సంఘములో ఏమైనదంటే ఈ యొక్క శిష్యులను లేకపోతే సువార్తను ఈ యొక్క బూది గంటాల వరకు తీసుకొని వెళ్తున్నటువంటి ఆ యొక్క పౌలు చేతులకి లేదా కాళ్ళకు సంఖ్యలు వేయబడి ఉన్నాయి. సంఖ్యలు వేయబడి ఉన్న విషయాన్ని గమనించాలి. తర్వాత ఇదే విధంగా అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే హేరోదు అతనికి వెలుపలికి తీసుకొని రావాలనని ఆ రాత్రి పేట 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్యను నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెను. చాలు ఇక్కడ గమనించినట్లయితే సీమోను పేతురు, కేఫా అని పిలువబడుతున్నటువంటి సీమోను పేతురుకి ఏమైందంటే ఆయన సంఘానికి మరి ఒక ముఖ్య నాయకుడిగా ఉండి సంఘానికి దిశాన్ని కలుగ చేస్తూ పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క సీమోను పేతురుని ఏం చేశాడంటే ఏ రోజు సంఖ్యలు వేసేసాడు. 2 సంఖ్యలు వేశాడు. అంటే ఎక్కడికి
కదలకుండా, పరిచర్య చేయకుండా సంఖ్యలు వేసేసారు. సంఖ్యలు గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా సంఖ్యలు వేయబడి ఉన్నావు. కొంతమంది ఇంకా క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పటికీ కొన్ని పాపపు బంధకాలలో చిక్కుబడిపోయి కాళ్ళ కాని చేతులు కాని సంఖ్యలు వేయబడి ఉన్నామనే విషయాన్ని గమనించాలి. నేను దేవుడి పరిచర్యలో ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉండి ఉన్నాను, దేవుడు రాకడొస్తే, దేవుడు రాకడ సమీపం ఉంటే మరి వాక్యం అందదు, లేకపోతే ఇలా కూడుకోవడం కుదరదు అన్నప్పుడు చాలా వరకు నేను నమ్మలేదు. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత అది రుచి చూశాను. ప్రార్థన చేస్తాం రండి అంటే ఎవరు రారు. అమ్మో భయం సార్, రోగం వస్తే ఏం సార్, పాస్టర్ గారు మాకు రోగం వస్తే ఎవరు? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు కదా పౌలు. మరి కరోనా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక అడ్డుగోడగా ఉన్నది. పునరుద్ధాన దినాన్ని ఆచరించకపోవటం కూడా పాపము. దేవునికి ఇవ్వవలసినటువంటి కానుక ఇవ్వకపోవటము కూడా పాపం. ఈ యొక్క పాపము బంధకాలలో మనం చుట్టుబడినప్పుడు ఎలాగా చుట్టుబడి ఉన్నామనంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరం యందు పాపము ఏలనీయకుడి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నీకున్నటువంటి శరీరం. చాలా మంది ఏమంటారంటే ప్రార్థన చేసుకుంటున్నామండి, మీకులాగా మోకాలు వేసి ప్రార్థన చేయట్లా, అలాగే నిద్రపోతూ అలాగే మనసు మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని మనం తెలిసినప్పుడు, ఎప్పుడైతే దేవుని సన్నిధానం మోకరిల్లి ప్రార్థిస్తా ఉండి ఉన్నామో, మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నాలో ఏమి లేదు ప్రభువా, నువ్వేదైనా సెలవిస్తే ఇదిగో నేను తీసుకుంటాను ప్రభు అనేటువంటి దానికి ఆ యొక్క మోకరించడానికి అర్థం. చాలా మంది శారీరకంగా కాదు, మేము ఆధ్యాత్మికంగా ఉంటాంలే అంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నావు అని అంటే నీ యొక్క క్రియలు బయటకు కనపడాలి. నువ్వు మాట్లాడే మాట, నీ హృదయ ఆలోచనలు ఏమున్నాయో మాట్లాడతావు. చర్చిలో బాగా మాట్లాడతాను, బయట కష్టం. మంచి పాటలు పాడతాను, బయట కష్టం. ఇక్కడ పౌలు ఇదే అంటున్నాడు, ఏమంటున్నాడంటే శరీర దురాశలకు లోనట్లుగా సావునకు లోనైన మీ శరీరము పాపముని ఆలనీయకుడి. ఎలాగా ఆ దినము నాడు ప్రవక్త అయిన ఇర్మియా చేతులకు సంఖ్యలు వేయబడినాయో, అలాగే పౌలుకు చెరసాలలో ఉంచబడి సంఖ్యలు వేయబడినాయో, అలాగే సీమోను పేతురుకును సంఖ్యలు వేయబడినాయో, నేటి దినము నాడు ఈ ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్క క్రైస్తవుడికి సంఖ్యలు వేయబడి ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏమని రాయబడతారంటే షాకల్స్ అంటారా, షాకల్స్. ఈ బంధకాలు ఇట్లా కుడుకుపోయినాయి, ఇక్కడ ఇరుక్కుపోయినాయి, లేకపోతే కాళ్ళకున్నటువంటి బంధకాలు ఇరుక్కుపోయినాయి. చాలా మంది కోవిడ్ ఈ యొక్క సీజన్లో ఏమంటున్నారంటే, మా చర్చిలో కూడా 5 నిమిషాలు వాక్యం చాలు, 5 నిమిషాలు వాక్యం చాలు, లేకపోతే 7 నిమిషాలు వాక్యం చాలు, మాకు గంట చెప్తా ఉంటే బా పాస్టర్ గారు అంతసేపు చూడలేను పాస్టర్ గారు. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్లో 2 గంటల సినిమా ఒక్క యాడ్ మిస్ కాకుండా చూస్తారు. వాక్యానికి అంటే విమర్శించటం లేదు, కానీ పరిస్థితులు మనం మాట్లాడుకుంటున్నాం. లాక్డౌన్లో ఈ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, లేకపోతే సన్ నెక్స్ట్, జీ యాప్ కొన్నవారు వారి రెవెన్యూ పెరిగిపోయింది. అందుకే రీసెంట్గా అమెజాన్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో మీకు ఫైర్ స్టిక్ ఇస్తున్నా తక్కువ ధరకి, ఇంకా సినిమాలు చూసి నాశనం అయిపోండి. వాస్తవం ఇది ఉన్నది పరిస్థితి. చాలామందికి తెలియదు అనుకున్నా, చాలామంది ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. స్మార్ట్ టీవీలో ఈ అమెజాన్ యాప్ కూడా ఉంటుంది. మీ పిల్లోడు ఎవడో దాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు పౌలు, అంటున్నాడు శరీర దురాశలను లోనట్లుగా సావులకు లోనైన శరీరమును పాపము నేలని. పాపం
ఈ యొక్క పరిస్థితులు దేనికంటే, ఈ యొక్క పరిస్థితులు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన విశ్వాసాన్ని దెబ్బతీసేది. విశ్వాసం ఎలా దెబ్బతీస్తారండి? నేను క్రైస్తవుని అంటే మీకు మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి గమనించినట్టే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చాలండి. ఇక్కడ గమనించండి, పౌలు ఏం చెప్తున్నాడు? పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. ఆ కొరింథీ సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారు ఏం అలాగున్నారు అని అంటే పునరుద్ధానం లేదు అని అంటారు. పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం, లేకపోతే పునరుద్ధాన ఆరాధన క్రమంలో మనం పారి భాగస్తులుగా ఉండాలి. చాలా సందర్భాలు మనకి ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొంతమంది ఎవరైనా, మరి మా ఇంట్లో జరిగిందని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది ఎవరైనా చనిపోయిన తర్వాత అమ్మో భయం భయం భయం. క్రైస్తవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? దేవుని ద్వారా పరలోకానికి వెళ్తాడు. దేవుడు వచ్చినప్పుడు పునరుద్ధానులుగా లేపబడతాం. నీలో నాలో ఆ భయం, పాపము పుట్టించినటువంటి భయము ఏలనీయకూడదు. ఆదాము అవ్వ ఏదైనా వనములో దేవునితో సంచరించుచు దేవుని యొక్క సన్నిధానాన్ని ఆస్వాదిస్తుండగా సాతానుకుని వార్తలు ఇచ్చారు. పాపం చేసిన తర్వాత ఏమంటున్నారు? భయపడి, దేవునికి భయపడి దాక్కుంటా ఉన్నారు. భయం అనేది ఎక్కడ వస్తుందంటే పాపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భయపడతాం. నేను చాలా కోవిడ్ పేషెంట్ని సమాధి చేశాను. చాలా మంది ముందుకు వచ్చేటువంటి వారు కాదు. వారు అనేవారు, మీకు వస్తే చనిపోతాం పరిచర్యలో. నా భార్య కూడా అలాగే చనిపోయింది. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే హతసాక్షులుగా దేవుడు పరిచర్య చేస్తూ చనిపోతే ఏమవుతాం? హతసాక్షులు అవుతాం మనం. దానికి భయపడాల్సిన అవసరం ఉందా? ఆ కరోనా నుంచి తప్పించుకోవడానికి దేవుని ఆలయానికి రాకపోయినా, పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండకపోయినా, అది నీ ఇంటి పక్క వాడు తెచ్చి నీకు అంటియచ్చు. కనీసం ఈ మాస్క్ ధరిస్తే చాలు, మనం ప్రార్థన చేసుకుని ఈ మాస్క్ మన ప్రాణాలను, మన యొక్క వ్యాధి నుంచి రక్షించబడతారు. ఇక్కడ పునరుద్ధానం గురించి పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. పునరుద్ధానాన్ని నమ్మినటువంటి వారు, పునరుద్ధానాన్ని ధ్యానం చేసిన వారు, పునరుద్ధానం గురించి పాటలు పాడినటువంటి వారు, ఆదివారం పునరుద్ధానం అని ఇంతకు ముందు వరకు అర్పణ అర్పించుటకును, అలాగే కృతజ్ఞతలు అర్పించుటకును, సాక్ష్యం చెప్పుటకును, అలాగే సంఘ ఆరాధన క్రమములో మన జీవితం అంతా ధారపోశారు. కానీ మార్చి మాసం నుంచి ఏమైనది? ఏమీ లేదు. ఈ యొక్క బంధకాలు ఎలాగున్నాయంటే, ఈ పాపం అనే బంధకాలు మనల్ని ఏలనీయకూడదు. కరోనా భయం నన్ను ఏలనీయకూడదు. పౌలు ఇది అందుకే ఖచ్చితంగా రాస్తా ఉన్నాడు. మరి ఈ దురాశలు ఎలాగున్నాయి అంటే, యాకోబు భక్తుడు, యేసయ్య యొక్క సహోదరుడైనటువంటి యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే, చాలండి. ఇక్కడ గమనించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు భక్తుడు అంటున్నాడు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, స్వకీయమైనటువంటి దురాశలు, స్వకీయమైన దురాశ అంటే మనకున్నటువంటి దురాశ ఏమి, మనకి ఏంటి? చాలా ఇంకా చాలా ఉన్నదా? చాలదని అంటారు. ఒక ఆయన్ని నేను ఒక సహాయం అడిగితే ఆయన అన్నాడు, 70 సంవత్సరాలు నాకు వయస్సు,
నువ్వు పాజిటివ్ నీ దగ్గరికి నేను ఎట్టొస్తా అన్నాడు. చాలా బాధేసింది. 70 సంవత్సరాల జీవితాన్ని జీవించి ఇంకా ఏదో కోరిక జీవించాలి. 40 సంవత్సరాలు ఉన్నటువంటి 41 సంవత్సరాలు ఉన్న నాకు దేవుని మీద విశ్వాసం ఉంది. దేవుడు రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. మన యొక్క జీవితం ఆచరణలోనికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మన దాకా వస్తే ఆ విశ్వాస పరిణామం అంటే ద సైజ్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటిది బయటకు వస్తుంది. నా దాకా వస్తే అది నాకు బయటపడింది, నాకింత విశ్వాసం ఉన్నదా అని. నీ దాకా వచ్చిందా? నువ్వు బయట పెట్టుకోవాల్సినటువంటి విశ్వాసాన్ని నువ్వు ఇప్పుడే మెరుగుదిద్దుకోవాలి. యెరూషలేము దేవాలయం అంతా కూలదోయబడతా ఉండేదని ఇజ్రాయేలులకు తెలుసు, ఇర్మియాకు తెలుసు. అయ్యా తిరిగి రండి, పాపం వదిలిపెట్టి అన్య దేవతలను విడిచిపెట్టి దేవుని దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి అని ఇర్మియా బతిమలాడుతున్నవారు రాలా. కానీ అక్కడే ఉండి ఆయన ఆ యొక్క యెరూషలేము దేవాలయం పడద్రోయబడుతున్నప్పుడు విలాప వాక్యాలు రాశాడు, కన్నీరుతో రాశాడు. లాగా ఈ యొక్క శరీరంలో దేవుని యొక్క కార్యాన్ని మనం జరిగించాలి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమి చేయలేము. ఎందుకు చేయలేము అని అంటే పౌలు భక్తుడు దీని గురించి రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చాలా ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మేము చేసిన పరిచర్య, ఈ యొక్క కొరింథీ సంఘంలో ఆయన పరిచర్య చేశాడు. కొరింథీ సంఘం ఎలా ఉండేదని అంటే, ఒక వాడరే పట్టణం అనలేం కానీ ఒక బ్రిడ్జ్ పట్టణం అన్నమాట. అంటే ఈ యొక్క పట్టణంలో నుంచి అవతలకి వెళ్ళి సరుకు రవాణా చేసేవారు. అవతల ఉన్న సరుకులు తీసుకొచ్చి ఈ యొక్క పట్టణంలో, లేకపోతే ఇది కాకుండా ఉత్తర ప్రాంతంలో ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని 4000 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలి. ఇప్పుడు కొత్తగా వారు ఏం చేశారంటే, ఇప్పుడు కాదు కొద్దిగా మన యొక్క తెలిసినంత వరకు ఆ యొక్క సముద్రాన్ని కలుపుటకు ఒక కాలువ తవ్వారు, షిప్స్ వెళ్ళటకు కొండను తొలిచి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏముండేదంటే విగ్రహారాధన ఎక్కువగా ఉండేటువంటిది. వారికి ఉన్నటువంటి మత గురువులు, అన్య మత గురువులను వారు ఎక్కువగా పూజించేటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో పౌలు వారి మధ్య గొప్ప పరిచర్య చేసి ఏమంటున్నాడంటే, ఇక్కడ 7వ వచనం అన్నాడు, అయినను ఆ బలాత్కారమును అధికారము మా మూలమైనది కాక దేవుని వలనైనట్లు మంటి ఘటములతో ఈ ఐశ్వర్యము మాకు కలిగేను. పౌలు ఎంత తగ్గించుకున్నాడంటే, నేను కాదు ప్రకటించింది, నాలో ఉన్న క్రీస్తు ప్రకటించున్నాడు అని అంటాడు. ఏదైనా ఒక కార్యం చేయండి చర్చిలో, ఇది మేమే చేసామంటే అంటే, మా చర్చిలో ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ రెక్కల మీద పేరు రాయమన్నాడు. ఇక్కడ రాయలేదు ఎవరున్నారు అంటే, నేను అన్నాను, మాకు మీకు కానుకొద్దు, మీరు ఇచ్చారు 2000 వద్దు, మీ పేర్లు రాయనక్కర్లేదు, మిగతా ఎన్ని ఓడ తీసి మళ్ళీ ఆటోమేటిక్గా రాయమంటారు మిగతా వాళ్ళు కూడా. చేసేది ఇంత, ఇచ్చేది 2000 3000. ఫ్యాన్ రెక్కల మీద మన పేరు రాస్తుంది, ఎన్ని సంవత్సరాలు తిరుగుద్ది, అన్ని సంవత్సరాలు మన పేరు ఎడు కనపడతా ఉంటాయి. మనం చేసే పని చిన్న పని, కానీ దానికి అతిశయపడేది మనం. కానీ పౌలుడు అతిశయపడుతున్నాడు. ఈ యొక్క శరీరము, ఈ యొక్క పాపము, ఈ యొక్క శరీరమును ఏడబడి కాకుండా ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. అందుకే 17వ వచనంలో కూడా పౌలు అంటాడు, 16వ వచనంలో అంటున్నాడు, చాలండి. ఇడంటున్నాడు పౌలు ఏమంటాడంటే, బాహ్య పురుషుడు, ఈ శరీరానికి వయసు వస్తూ ఉంది, శారీరక అనారోగ్యం వస్తుంది, కానీ ఆంతరంగిక పురుషుడు, ఇన్నర్ మ్యాన్ ఎలా ఉన్నాడంటే బలం పొందుకుంటున్నాడు, నవ యవ్వనుడైపోతున్నాడు. మరి నీళ్ళున్నాలో
ప్రార్థనకు రండి. అబ్బా మోకాలు నొప్పులండి, మా గురించి ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి, అబ్బా కళ్ళు కనపడవండి, అది లైట్ వేయండి అంట. కొన్ని విషయాలు మనము మంచిగా చెప్పుకున్నది చేదుగా అనిపిస్తాయి, కానీ ఆచరణ పూర్వమైనటువంటి క్రైస్తవ జీవితం నీలో నాలో అనిత్యం దేవుడు ప్రశ్నిస్తాడు. ఎలా ప్రశ్నిస్తాడంటే, ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు నిమిపదనంత వారిని కమ్మరిలోని పాత్రల వలె పగలగొట్టబడుతుంది. చాలండి. ఇక్కడ తూతైరా అనేటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చివరి వరకు ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్త చెప్తున్నాడు, నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. క్రియలు జాగ్రత్తగా చేయాలి. నువ్వు చేసే క్రైస్తవ జీవితం చివరి వరకు, చివరిలో చేయటం కాదు, నీ క్రైస్తవ జీవితం ప్రారంభించబడిన దగ్గర నుంచి చివరి వరకు ఎలా ఉండాలంటే ఆ యొక్క క్రియలు, ఆ యొక్క పనులు జాగ్రత్త చేయాలి, చాలా జాగ్రత్త చేయాలి. క్రైస్తవ జీవితము ఆషామాషి అయినటువంటి జీవితం కాదనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే దేవుడు మనలను క్రైస్తవుడిగా ఉండుటకును ఒక ఆధిక్యత మనకు అనుగ్రహించారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం చాలండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు గలతీ సంఘంతో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి కింద చిక్కుకొనకుడి. ఎలా పాపం చేత ఎలాగా ఈ శరీరం మన మీద ఏలుబడి చేస్తుందో పౌలు అంటున్నాడు, ఆ యొక్క దాస్యం కిందకి కాడి కిందకి మళ్ళీ వెళ్ళిపోబాకండి అన్నాడు. ఇజ్రాయేలీలు వారు ఏర్పరచబడినటువంటి వారే, దేవుణ్ణి ఆరాధించేవారే. శనివారం సబ్బాతు దినము నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఉప్పు కూడా మెంగు కూడా దేవుని ఆరాధించేవారు. కానీ ఏమైపోయారు? యెరూషలేము దేవాలయంలో ఎలా ఉన్నారంటే భక్తిగా నిష్ఠగా ఉన్నారు. యెరూషలేము దేవాలయం బయటికి రాగానే ఎలా ఉన్నారంటే ఒక అన్యుని వలె ఉన్నారు. వారేమని ప్రార్థన చేస్తారు తెలుసా? యూదులు ఏమని ప్రార్థన చేస్తారంటే, మమ్మలను మీ బిడ్డలుగా ఏర్పరచుకున్నారు వందనాలు చెప్తూ, తర్వాత అంటారు ఏమంటారంటే, అన్యులుగాను లేకపోతే జంతువులుగాను మమ్మల్ని పుట్టించలేదు ప్రభు అని ప్రార్థన చేస్తారట. వారు దేవుడి చేత ఏర్పరచబడి ఉన్నారని వారు ప్రార్థన చేస్తూ అన్యులను ఇతర జంతువులను ఎంతో కించపరుస్తూ ప్రార్థించేటువంటి ఆ యూదులు ఎలా ఉన్నారు అంటే మళ్ళీ తిరిగి ఆ యొక్క అన్యులనే కలిసిపోతా ఉన్నారు. ఈ సువార్త ప్రకటించేటప్పుడు మనము అన్యులను చూసి బాధపడుతూ, అయ్యా ఇది కాదు నీకు కావాల్సింది, అదిగో పరలోక రాజ్యము క్రీస్తు శిలువలో నీ కొరకు ఏర్పరచున్నారని మన అనేకులకు ప్రకటించి మళ్ళీ తిరిగి పాపంలోకి అన్యుల వలె క్రైస్తవేతరుల వలె తిరిగిపోతాం. పౌలు అంటున్నాడు ఇక్కడ, స్వతంత్రం అనేటువంటిది నీ శారీరకమైన స్వతంత్రం కాదు. ఈ పాపము నుంచి నీకు స్వతంత్రం అనుగ్రహించబడింది. తర్వాత చేయవలసిన పనులు కూడా చెప్తాను. స్వతంత్రం మనకు అనుగ్రహించబడినప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించారా ఎప్పుడైనా? క్రీస్తు మన పాపం నుంచి విమోచించినాడు. తర్వాత ఏంటి? మళ్ళీ అదే రాస్తుందా? దేవా క్షమించు ప్రభా, దేవా క్షమించు, దేవా నన్ను క్షమించు, దీవించు, ఆశీర్వదించు. ఇదేనా? ఇంకేమన్నా? క్రైస్తవ జీవితం ఇంతేనా? కాదు, ఇంకా చాలా ఉన్నది. రోమపత్రిక 4వ 14వ అధ్యాయం
12వ వచనం నుంచి గమనిద్దాం. నా ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చాలు, తర్వాత చదువు మళ్ళీ. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఏమన్నాడంటే ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ప్రతి నాలుక దేవుని స్తుతించాలి. నువ్వు స్తుతిస్తున్నావా? ఏంటంటే మీరు అట్లా అడుగుతారంటారేమో. అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు స్తుతిస్తున్నావా? నీకు కష్టం కలిగినప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? నీకు శ్రమ కలిగినప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? ఎవరు స్తుతిస్తారంటే పౌలే స్తుతించాడు, ఈయన రాసిన ఆయన స్తుతించాడు. ఎలాగో అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు నిలుచుండిరి. చాలండి. ఇక్కడ పౌలు శీలలు ఎలా ఉన్నారు అని అంటే చెరసాల్లో ఉన్నారు. చెరసాలు నేను చెప్పాను కదా ఎంత భయంకరంగా ఉండే రోమా శిక్షలు. చేతులు కానీ కాళ్ళకు కానీ బందీలు వేసేసి చెరసాలు వేసేస్తారు, కదలకుండా, తప్పించుకోకుండా. ఆ చీకటి గదుల్లో వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. వారు చేసిన తప్పేంటి? ఏమీ లేదు. ఒక బానిసరాలైనటువంటి బాలికకు ఒక కొండ సిలువ పాము పడితే, పాము దయ్యం పడితే ఆ దయ్యాన్ని విడగొడుతున్నాడు. పూతోలని ఇంక ఇక్కడ రాశాడు. ఈ పూతోలు దయ్యం పట్టినటువంటి ఒక బానిసరాలైనటువంటి బాలిక దగ్గర ఆ దయ్యాన్ని విడగొట్టినప్పుడు, విడుదలపరిచినప్పుడు ఆ యొక్క యూదులు వారు ఏం చేశారంటే బెత్తములతో కొట్టి వారిని చెరసాల్లో వేస్తే, చెరసాల్లో గమ్మునుకోవాలి. దేవా స్తోత్రం, హల్లెలూయా, వందనాలు ప్రభా. మనం అంటాం, మనం అనలేం. ఎందుకంటే నాకు తెలుసు చాలా పరిస్థితులు కఠినంగా ఉంటాయి, కానీ ఆ కఠినమైన పరిస్థితులని విశ్వాస పరిణామం ఎలా ఉంటుందని దేవుడు మన పరిశీలిస్తాడు. ఇక్కడ రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ అంచనా ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవాలని. దేని గురించి లెక్క చెప్పాలండి? దేని గురించి స్తుతిస్తున్నావా లేదా అని లెక్క చెప్పాలంట. ఒకసారి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. చెప్తామా? చెప్పాల్సింది ఖచ్చితంగా. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా. వచనాలు చదువుకున్న 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చుకొనున్నాం. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకున్నామని మీరు నిశ్చయించుకునండి. చాలా ఇక్కడ గమనించినట్లయితే పౌలు ఇంకోటి రాస్తున్నాడు, తీర్పు తీర్చుకోకూడదు. క్రిటిసిజం అని ఇంగ్లీష్లో చాలా చక్కని మాట రాస్తాడు. తీర్పు. చెప్పండి, సంఘంలో ఎంతమంది సహోదరు ప్రేమతో కలిగి ఉన్నారు? బయటకు వెళ్ళంగానే ఆహ్వానంగానే పెదవి విరిచేటువంటి వారు, ఈయన అనగానే వాడా అని సంబోధించేటువంటి వారు. చేయకూడదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. మనం కాదు వారిని శిక్షించేది, దేవుడు శిక్షించేది. వాళ్ళని తప్పు చేస్తున్నాం, ఓకే. ఎందుకంటే క్రైస్తవ సంఘాలలోనే తప్పులు ఎత్తి చూపించుకున్నాడు. చూడండి, చిన్న తప్పు జరిగితే మీడియా ముందుకు సర్వాన్ని చూసుకుని వెళ్తాను. సంఘంలో జరిగిన మీడియా పెట్టండి, మీడియాని పెట్టండి, పిలవండి మీడియాని, ఇలా జనాలు పిలవండి, కొట్లాడదాం అంటారు సంఘంలో. మరి అన్య దేవతల దగ్గర, వారి దేవుళ్ళుగా పిలవబడుతున్నటువంటి విగ్రహాల దగ్గరికి ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ ఏం మనస్పర్ధలండి అంటారు. పౌలు స్వతంత్రులుగా ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించాలి. ఇంకోటి, తీర్పు తీర్చకూడదు. ఎవరిని తీర్పు తీర్చకూడదు ఖచ్చితంగా పౌలు రాస్తున్నాడు. 14వ వచనంలో కూడా చూద్దాం. 14 రోమా. సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొనువానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా
దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వాళ్ళు నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాడు కానీ ఇప్పుడు ఇప్పుడు గమనించినట్టయితే భోజనం అంటే ఆ దినాలు ఎలా ఉండేది అని అంటే ప్రేమ విందులు ఎక్కువ జరిగేటువంటి, సంఘంలో కూడా జరుగుద్ది ప్రేమ విందు. అలా ప్రేమ విందు జరిగేది. ఆ విందు జరిగినప్పుడు సంఘం అంతా కూడి వారు భోజనం చేసేటువంటి వారు. ఒక బైబిల్ పండితుడు ఏమని రాస్తాడంటే వారు కలిగినది దాంట్లో వండుకొని తీసుకొని వడ్డించేటువంటి వారంట. కొంతమంది మాంసాలు, కొంతమంది కూరలు, కొంతమంది రొట్టెలు, కొంతమంది ద్రాక్ష రసం, కొంతమంది పండ్లు ఇలా తీసుకొని వడ్డించేవారంట. మాంసాహారులైనటువంటి వారు శాకాహారం దగ్గరికి వెళ్ళి తినమని బలవంతం చేయకూడదు, వారిని తినిపించేలాగా మనం ప్రేరేపించకూడదు. అది వారి కష్టం. అంటే వారు ఇలా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైనా మన సమూహంలో మాంసాహారులు శాకాహారులు ఉన్నప్పుడు అందరూ శాకాహారులుగా మారేవారంట. అందరు శాకాహారులుగా మారేవారంట. అది నాలో నువ్వు మాంసం తింటలేదా, నేను వండని ఇక్కడ వడ్డించండు, ఎందుకంటే నా సహోదరుడికి అభ్యంతరకరం, అతను చూస్తుండగా నేను ఈ పని చేయలేను. బైబిల్ పండితుడు ఏం రాస్తున్నాడంటే భోజనంలోనే వారు అలా ఉండగా ప్రవక్తల్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు. ఇతరుల యొక్క విశ్వాసాన్ని అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన వారు చేసేటువంటి వారు కాదండి. పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ. మనము స్వతంత్రులుగా ఉన్నప్పుడు పౌలు 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుని స్తుతించమన్నాడు, తీర్పు తెచ్చుకోండి అన్నాడు, ఇతరులకు అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. స్వతంత్రులుగా ఉన్నప్పుడు ఈ 3 పనులు మనం చేసామా? మొదటి పని ఒకటి ఏదో చేసి ఉంటాం, కానీ మిగతా 2 చేసి ఉంటాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేసినట్టయితే ఒక సింపుల్ లాజిక్, చైర్ వేసిన దగ్గర చైర్ ఉండదు. చర్చిల్లో వేసిన చైర్ వేసిన దగ్గర ఉండదు. ఇట్లాగి మనకు అనుకూలమైన దాన్ని ఇటు పెడతాం. ఏంటంటే బైబిల్ కూడా పెట్టుకోవాలిగా. అంటే అది వెనక వ్యక్తికో ముందు వ్యక్తికో అది అభ్యంతరకరంగా ఉంటుంది. ఆ అభ్యంతరాలు, చిన్న చిన్న అభ్యంతరాలు మన అది పాపంగానే అసలు ఎంచం, తప్పుగానే ఎంచం అసలు, కానీ వాటిని ఎంచాలి స్వతంత్రుడిగా ఉన్నప్పుడు. కీర్తనకారుడు దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగునుగాక. ఇక్కడ అంటున్నాడు దేవునికి ఇవ్వబడినటువంటి గుణాతిశయాలు వివరిస్తున్నాడు కీర్తనకారుడైన దావీదు. ఏమంటున్నాడంటే పరిశీలన చేసుకుంటున్నాడు దేవుడి సన్నిధానం. దేవుడి సన్నిధానంలో దావీదు ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేం దేవాలయం లేదు. అప్పుడు కట్ల తన కుమారుడైనటువంటి సొలొమోను కట్టాడు. ఆలయం లేనటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో ఆత్మవిమర్శన చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటున్నాడు. నోటి మాటలు హృదయ ధ్యానమును కూడా, అంటే ఏదైనా కానీ ధ్యానం చేసేటప్పుడు ఏదైనా కానీ దేవునికి అంగీకారం ఉండాలి. దేవుడి చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని గమనించాలి. అలాగే సీమోను పేతురు కూడా అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. చాలు. ఇప్పుడు గమనించినట్లయితే సీమోను పేతురు సంఘంతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే అన్ని జనులు అంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు, క్రైస్తవేతరులు, వారు మిమ్మల్ని ఏ విషయంలో దూషిస్తున్నారు? ఏ విషయంలో దూషిస్తారు? మన కుటుంబంలోనే మన
రక్షణ లేనటువంటి వారు ఏమంటారు మనల్ని? చర్చికి వెళ్తున్నావుగా, సహనం లేదా నీకు? చర్చికి వెళ్తున్నావుగా, అబద్ధం ఆడకుండా ఉండలేవా? చర్చికి వెళ్తున్నావు కదా, ఇది కూడా దీనికి కూడా కోపం రావాలా? జరుగుతుంది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి రామాయణం ఇదంతా. చాలా జాగ్రత్తగా ఉంటారు దేవుని సన్నిధానం. మీ కుటుంబంలో మాత్రమే, సంఘంలో క్రైస్తవులు కుటుంబంలో అన్యుల వలె ఉండకూడదు. యూదులు కూడా అదే చేస్తారు. యెరూషలేము దేవాలయంలో ఎలా ఉంటారు? నిష్ఠగా భక్తిగా యూదులుగా ఉంటారు. కానీ బయటికి రాగానే విగ్రహారాపణ, పిల్లల్ని దేవుని వాళ్ళ అన్య దేవతలకు బలి అర్పించేటువంటి వారు. నువ్వు నేను ఆ యొక్క బంధకాల్లో నుంచి విమోచించబడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకున్నాం. మనలోనికి మనం తొంగి చూసుకుంటే ఈ దినాలు ఎలా ఉన్నాయంటే ఎవరు చనిపోతారో ఎవరు బతుకుతారో కూడా ఎవరికి తెలియనటువంటి దినాలు. మరి సరి తీసుకుందాం. ఆ టయానికి దొరుకుద్దా అని అంటే నిజంగా చెప్పాలంటే కరోనా వస్తే గొంతులో నుంచి మాట బయటికి రాదు, మింగటానికి కష్టం, వాసనలో కనపడదు, రుచి ఉండదు, నోట్లో ఉమ్ము మింగటం కష్టమైంది, మాట పలకటం ఎక్కడో చిన్న వాయిస్ వస్తూ ఉంటుంది, ఊపిరి తీసుకోవటం కష్టం. అనుకుంటాం చివరి దినంలో ఏదో చేస్తాను అనుకుంటాం. ఆ సందర్భంలోనికి వెళితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే గొంతెట్ట పట్టుకున్నట్టు ఉంటుంది. ఆత్మవిమర్శలు చేసుకుందాం వాక్యం ద్వారా. ఆఖరి గమనించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇక్కడ హెచ్చరిక జారీ చేశాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకునే పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియల హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొరకొకడు దాసులయుండుడి. పౌలు రాసేసాడు ఇక అల్టిమేట్ స్వతంత్రం ఆయన ఇచ్చాడు, కింద సంతకం పెట్టేశాడు. ఏం సంతకం పెట్టాడు? దేని కొరకు చేయాలి? ఇది శారీరకమైన క్రియలు కాదు. విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం లైసెన్స్, మనకి పాపం చేయడానికి లైసెన్స్ దేవుడు ఇవ్వాలి. నువ్వు పాపం చేసి సిలువ మీద తొందర పాప క్షమాపణ పొందుకుంటా అంటే కుదరదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఖచ్చితంగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అయితే ఈ యొక్క మాట, ఆ స్వతంత్రము శారీరక క్రియల హేతువు చేసుకొనక. ఆ స్వతంత్రము నువ్వు పాపం చేయడానికి, నేను పాపం చేయడానికి కాదు. దేని కొరకు ఆ స్వతంత్రం అంటే ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై. ఎందుకు స్వతంత్రం ఇచ్చా? ఎందుకు నువ్వు పిలువబడ్డా? యూదులు ఎందుకు ప్రత్యేకించబడ్డారు? యూదులకి మాత్రమే ఎందుకు మరి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు? యూదులకు మాత్రమే ఎందుకు దేవుని ఆశీర్వాదాలు ఇచ్చినారంటే వారు ప్రత్యేకించబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు. నీవు క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి వాడు. దేవుని ఆలయంలో మాత్రమే క్రైస్తవుడు కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు క్రైస్తవుడుగా జీవించాలి. అన్య మతానికి క్రైస్తవ్యానికి ఏంటంటే, మతంలో ఏముంటుందంటే, దేవా ఇది ఇస్తే, ఓ దేవుడా ఇది ఇస్తే ఇది నీకు ఇస్తాను, నాకు దీవెనిస్తావా? లేకపోతే దీవెనిస్తే నీకు ఇది ఇస్తానని ముక్కుంటారు. ఇదిగో నేను దీవించు, నా దగ్గర ఉన్న డబ్బులను నీకు ఇచ్చేస్తా. క్రైస్తవ్యం అది లేదు. నువ్వు పాపివై ఉండగా యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో చనిపోయి ముందుగా మనకు ప్రేమను నేర్పించినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. ఆ ప్రేమని లోకంలోనికి మనం ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి రోబోట్స్ లాగా తయారైపోయాయి. టైం టు టైం. మంచిదే, వెరీ గుడ్. ప్రేమ ఉందా దాంట్లో? ప్రేమ లేదు. ప్రేమ ఇక్కడ దైవికమైన ప్రేమ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. శారీరకమైనటువంటి భావోద్రేకం కాదు ప్రేమ, దైవికమైన ప్రేమ. ఏది ఆశించకుండా ఎత్తిన వ్యక్తిని ప్రేమించేటువంటి వారిగా ఉంటారు. ఏది ఆశించకూడదు.
మరి ఇక్కడ గమనించినట్టయితే నేటి దినం నాడు, ఈ పునరుద్ధాన దినం నాడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? పాపపు సంఖ్యలలో ఉన్నటువంటి మనము దేవుడు విమోచించున్నాడు. దేని కొరకు? దేవుని స్తుతించుటకు, ఇతరుల తీర్పు తీర్చుకున్నటకును, ఇతరులకు అభ్యంతరకరంగా జీవించుకున్నటకును, ప్రేమించుటకును దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఈ 4 అంశాల్లో మనం ఎక్కడైనా తొట్టిల్లిపోతున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని అతిక్రమిస్తే పాపం చేసినట్టు. మరి మళ్ళీ ఆ పాప బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇర్మియాకైతే కాళ్ళకు సంఖ్యలు వేసి ఉంటారేమో, పౌలుకైతే చేతులకు సంఖ్యలు వేసి ఉంటారేమో, సిమోను పేతురుకి కాళ్ళకు సంఖ్యలు వేసి ఉంటారు. ఆ సంఖ్యలు వారి స్వార్థను ఆపల, దేవుని గురించి ప్రకటించడం ఆపల. కానీ క్రైస్తవుడిగా జీవించుటకును దేవుడు ఈ పాపమైన సంఖ్యలను వెడగొట్టి లోకంలో ప్రేమను ప్రకటించమని దేవుడు మనల్ని పంపించాడు. లోకంలో ప్రకటించండి. దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి నేటి దినాల్లో అవసరమైనది. ఒక డాక్టర్ నాతో అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి చాలా దూరం పరిగెత్తా ఉన్నాడు. చాలా దూరం పరిగెత్తా. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్ కూడా అయిపోయింది నాది. అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన 10 అడుగుల దూరంలో ఉన్నాడు. సార్ ఏం కావాలి సార్? ఒక వ్యాపారి డబ్బులు చేత కొనుక్కున్నటువంటి వ్యక్తి కూడా ఎలాగన్నాడంటే దూరం వెళ్ళిపోయాడు. క్రైస్తవులు ప్రేమ అలా ఉండకూడదు, దూరంగా పరిగెత్తకూడదు. ఒక మాస్క్ వేసుకోండి, లేకపోతే ఒక పీపీ కిట్ తీసుకోండి, వెళ్ళేసి పరామర్శించండి. మీ బంధువులైనటువంటి వారు, సంఘస్థులైనటువంటి వారిని ప్రేమతో ఆదరించండి. ఎందుకంటే ఆ వేదన నేను పొందుకున్నాను కాబట్టి. చూస్తే ఎవరు లేరు నా పక్కన, పట్టుకోవటానికి కూడా ఎవరు లేరు, చేయి వేయటానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే నాకు కరోనా వైరస్ ఉంది. నన్ను ముట్టుకోవటానికి కూడా చాలామంది బాధపడ్డారు, భయపడ్డారు. ఏమొస్తుందని, ఏమీ రాదు. ఒక మాస్క్, ఒక పీపీ కిట్ 300 రూపాయలు పెడితే పీపీ కిట్ వస్తుంది. ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబడతాయి. ఈ ప్రేమ అవసరం. దేవుడు చూస్తున్నాడేమో అక్కడి నుంచి. క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు ఎంతమంది సేవ చేస్తున్నారు, ఎంతమంది. మనం ఎవరు బయట దగ్గరికి వెళ్ళక్కర్లా, మన సంఘస్థులు ఎవరికైనా అట్టి విధమైనటువంటి వ్యాధితో బాధించబడుతున్నప్పుడు, ఆ వైరస్ చేత కృంగదీయబడుతున్నప్పుడు మనం ఒక సున్నితమైనటువంటి ఏమీ లేదు భరోసా చెప్పేటువంటి ఒక హస్తాన్ని, ఒక అభయ హస్తాన్ని వాళ్ళ భుజాల మీద ఉంచితే చాలు. తర్వాత ఇంటికి వచ్చి శానిటైజర్ ఎడుతుని కొట్టుకుంటారు. ఎందుకంటే బాధాకరమైన పరిస్థితుల్లో ఎక్కువ మంది చనిపోయే దైవ సేవకులు, ఎక్కువ మంది చనిపోయింది. ఎందుకంటే మేము సంఘంలో సంఘ విశ్వాసుల గురించి ప్రాణాలు కూడా త్యాగం పెట్టి సేవ చేస్తున్నాం. గమనించుకుని ఎంతమంది సేవకులు చనిపోయారు నేటి దినాలలో. మరి సంఘం ఎలా ఉండాలి? పాస్టర్ని విమర్శించడం కాదు, పాస్టర్ నడిపినటువంటి మార్గంలో నడుపుతున్నారు. నేటి దినాల్లో కావలసినటువంటి క్రైస్తవ సమాజానికి కావలసినటువంటిది ఏంటంటే ఈ అమూల్యమైన ప్రేమ అవసరం. ఏమో ఎంత వచ్చిందో తీర్పు తీర్చొద్దు వాళ్ళని, అందరికి వస్తుంది, అందరికీ రావాలి. ఇది వచ్చిన తర్వాత అందరిని టచ్ చేసి వెళ్ళొద్దని మరి WHO తీర్మానం చేసింది. జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక వ్యక్తికి నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయలేకపోతే అది పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా తీర్పు అలాగే మిగిలిపోతుంది. నువ్వు చేయవలసిన పని చేయకుండా విడిచిపెట్టావు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నా కానీ ధైర్యంగా వెళ్ళండి. పీపీ కిట్ కొనుక్కోండి, మాస్క్ కొనుక్కోండి, వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చిరండి, ఒక ధైర్యం చెప్పండి, ప్రార్థించండి. మన ప్రేమ వ్యక్తం చేసేది ఇక్కడ. ఇది లేనట్లయితే క్రైస్తవుడుగా ఉండి కూడా మనం వ్యర్థమే. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధన క్రమంలో ఉన్నటువంటి మరణం మనల్ని ఏలుబాటు చేయదు అని నమ్మినటువంటి మనం, పౌలైతే మరణంతో మాట్లాడతాడు.
ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అంటే మరణంతో మాట్లాడినటువంటి వాక్యాన్ని చదివినటువంటి ఆచరిస్తున్నటువంటి క్రైస్తవులైనటువంటి మరణం మన జీవితానికి అంతం కాదు. మరణంతో ఇంకంత అయిపోలేదు, ఇక సెలవు కాదు. మహిమలోనికి ప్రవేశించబడతాం. మనం మహిమలోనికి దేవుళ్ళనికి కొనిపోబడతాం. కనుక దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిలో మన బంధకాల్లోనికి తిరిగి వెళ్ళినంత వరకు మనకు భయం అనేది. ఎప్పుడైతే బంధకాల్లోనికి వెళ్తామో భయం అనేటువంటిది మనకు వస్తుంది. ఆ బంధకాల్లో నుంచి విమోచించుట కొరకై ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం, దేవుని యొక్క మహాకృపను బట్టి 2020 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో చివరి పునరుద్ధాన దినం నాడు దేవుని యొక్క సన్నిధానంలో నిన్ను సజీవ లెక్కలో కాచి కాపాడినాడు. ఈ సజీవ లెక్కలో కాచి కాపాడినటువంటి దేవుడు నీకు పరిచర్య అప్పచెప్పాడు. ఆ పరిచర్య ఏంటి? దేవుని స్తుతించాల్సిన పరిచర్య నీ మీద ఉన్నది. ఇతరుల తీర్పు తీర్చకూడదనేటువంటి ఒక వివేచన జ్ఞానం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు అనేటువంటి ఒక సూచన దేవుడు నీకు జారీ చేస్తున్నాడు. అలాగే ఇతరులను ప్రేమించండి అని ఖచ్చితమైన లక్షణాలను అవలంబించాలని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో ఆ దినం నాడు యూదులు ఘోరాతి ఘోరంగా పాపం చేస్తున్నారని. ఒకవేళ మళ్ళీ ఆ పాపము బంధకాల్లోనికి నువ్వు వెళ్ళిపోతా ఉంటే వారికంటే ఎక్కువైన పాపం మనం చేస్తా ఉంటాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచుండగా ఒక తీర్మానం, సంఘంగా ఒక తీర్మానం, వ్యక్తిగతంగా మొదటిగానే ఒక తీర్మానం తీసుకో, తర్వాత సంఘంగా ఒక తీర్మానం తీసుకో. దేవుడిచ్చినటువంటి జీవితకాలం దేవుని మహిమ కొరకు జీవించడం కొరకే దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడని నేర్చుకో. పరిశుద్ధుడా పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీ పునరుద్ధాన దినం నాడు ప్రభు ఆ దినం నాడు ఇర్మియాతో మాట్లాడిన దేవా, నేడు దినం నాడు ప్రభు యేసయ్య యెరూషలేము ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి మాతో మాట్లాడుతున్న దేవా. అవును ప్రభా, ఇర్మియాకు బంధకాలను విడుదల దయచేసి మీ యొక్క పరిచర్యలో తన విరివిగా వాడుకుని ఉన్నారు ప్రభా. అవును ప్రభా, నేటి దినం నాడు ప్రభు యేసయ్య ఆ పాపమనే బంధకాలలో నుంచి మీరు ప్రభు మీ కలువరి శిలువ రక్త దారుల చేత మమ్మల్ని విమోచించి తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు ప్రభా. మీ పరిచర్యలో మీ సాధనాలుగా మేము వాడబట్టుకు మీకు దయచేయండి ప్రభు. కేవలం ప్రభు యేసయ్య మా దీవెనల కొరకు మా ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాకుండా ప్రభు మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులను మీ మార్గంలో నడిపించేటువంటి విలువైన సాధనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం ప్రభు యేసయ్య. అనేకులు ప్రభు యేసయ్యండి యేసయ్య కరోనా వైరస్ చేత ప్రభు దైవ సేవకులైతే సంఘస్థులైతే ప్రభు ఒంటరితనాన్ని భరించలేక ప్రభు యేసయ్య తండ్రి వారికి ఇవ్వబడిన అమూల్యమైన జీవితాలు ముగించుకొనిచుండగా ప్రభా అటు పరిచర్య మాకు అనుగ్రహించారు ప్రభా. తండ్రి యేసయ్య ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి రోగులనైనా సందర్శించినారు ప్రభా. అతి భయంకరమైన కుష్టి వ్యాధిగ్రస్తులను మీరు లేవనెత్తినారు కదా ప్రభా. తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ప్రియుడిని మీరు దర్శించండి, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి, భరోసాను మీరు అనుగ్రహించండి ప్రభు యేసయ్య. వేదంలో విడనాడబడినటువంటి ప్రియబిడ్డల గురించి ప్రార్థించుటకును, వారి గురించి మీ పక్షాన పరిచర్య చేయుటకును మీరు అమూల్యమైన కార్యాన్ని జరిగించి మీ కృపలలో భద్రపరచండి. ఉదయకాల సమయంలో ప్రభు పునరుద్ధాన దినం నాడు తీర్మానం చేసుకున్న ప్రతి ప్రియబిడ్డను మీరు ఆశీర్వదించండి. రానైన దినాల్లో మీకు మహిమకరంగా జీవించబట్టుకు మీకు దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రియబిడ్డను మీరు దర్శించి మీ కాపుదల దయచేయండి. ఎట్టి విధమైనటువంటి వైరస్ బారిన పడకుండా మీ అగ్ని కంచె వారి చుట్టూ, వారి గృహం చుట్టూ మీరు వేసి ప్రభా మీ పరిచర్లు మీ సాధనాలుగా మీ పనిముట్లుగా వాడబట్టుకు మీకు దయచేయమని వేడుకుంటే ఒక పరిచర్ని మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచమని యేసు గణనామన తిరిగి మీ గాయపడ్డ పాదం పెట్టి ప్రార్థన వినవాలు అడిగి వేడి పొంది నామ తండ్రి.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, కూడి ఉన్న సకల పరిశుద్ధులకును క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుని మహిమ కొరకై జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ప్రేమికును పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల తోడ్పాటు యేసు దేవుని రాకడ వరకు తోడై నిలుచును గాక. ఆమేన్.